హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై మనవంటలు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికోసమైతే పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టినటువంటి ఉల్లిపాయలు వేసుకున్నాను. దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. గోంగూర చికెన్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడైతే నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా అయితే 2-3 సార్లు కడిగేసేసి ఇందులోనైతే వేసేసాను. ఇదైతే ఉడకడానికి కొంచెం ఉప్పు పసుపు మనమైతే వేసుకోవాలి. ఉప్పు కనుక కొంచెం వేసుకున్నట్లయితే చక్కగా ఉడుకుతుందనమాట. ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే గోంగూర చికెన్ కదా, ఎక్కువ కనుక ఉప్పు వేసుకుంటే ముందుగానే గోంగూర అయితే ఉడకదనమాట. అందుకని ఉప్పు కొంచెమే వేసుకోవాలి. నేనైతే ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే చక్కగా ఉడికించుకున్నాను మీడియం ఫ్లేమ్లో. చికెన్లో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా పైకి వస్తుంది. ఆ నీళ్ళతోనే చక్కగా చికెన్ ఉడికిపోయింది అనమాట. చూసారా చికెన్ ఎంత బాగా ఉడికిందో, ఒక 60% అయితే ఉడికిపోయింది. ఇక మిగతాదైతే మాత్రం గోంగూరతో పాటు ఉడకాలి, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇందులోనైతే నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకు కూడా కారం పట్టాలి కదా, కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే కారం కూడా ఒక 5 నిమిషాలతో మగ్గింది కదా. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగినటువంటి గోంగూరను కూడా ఈ చికెన్లోకి పెట్టేసేసుకుందాము. నేనైతే 20 రూపాయలుగా గోంగూర తీసుకున్నాను 1/2 కేజీ చికెన్లోకి. ఇవైతే పొట్టి కట్టలండి. పొట్టి కట్టల గోంగూర అయితే చాలా తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మాకు తెనాల్లో చాలా బాగా దొరుకుతుంది ఈ గోంగూర, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూరను పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని మంట కూడా సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కనుక మగ్గనిచ్చినట్టయితే కూర అయితే చక్కగా ఉడికిపోతుంది. మనం అసలు ఇంక దీన్ని తిప్పాల్సిన పని లేదు, అంత బాగా ఉడుకుతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం నీట్గా కనుక 2-3 సార్లు ఇలా కలిపి పెట్టుకుంటే చక్కగా మెత్తగా గోంగూర ఆకులు అనేది లేకుండా గ్రేవీగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే సరిపోయేంత ఉప్పు చూసుకొని మనం అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేనైతే ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. జీలకర్ర ధనియాలు వేయించుకున్న పౌడర్ అండి, ఆ పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను. కూరకు చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. చూసారు ఎంత బాగుందో గ్రేవీగా కర్రీ, ఎంతో టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.